జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరికతో ఒక్కసారిగా నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. సంజయ్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ అవుతున్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇప్పటికే అనుచరులతో కలిసి జగిత్యాల నుంచి హైదరాబాద్ వచ్చిన జీవన్ రెడ్డి రాజీనామా అలాగే భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చిస్తున్నారు. మరోవైపు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోందనేది కూడా సమాచారం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ జీవన్ రెడ్డి ఇంటి వద్ద నుంచి అందిస్తారు. రాకేష్, చెప్పండి. సో మున్షిని ఎప్పుడు కలవబోతున్నారు? ఆల్రెడీ కలిసారా? సో భవిష్యత్ కార్యాచరణ ఏంటి? రాజీనామా కంప్లీట్గా డిసైడ్ చేసుకున్నట్టేనా? బుజ్జగింపు ఏమన్నా నెరవేరే అవకాశం కనిపిస్తోంది? ఏంటి అప్డేట్స్? బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ని కాంగ్రెస్లో చేర్చుకోవడం పట్ల మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు. పార్టీ సీనియర్ నేత అయిన తనకు సమాచారం ఇవ్వకుండా ఇలా చేర్చుకోవడం ఏంటంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సమాచారం అందుకున్న పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మంత్రి శ్రీధర్ బాబు ఈ అంశాలను ప్రస్తావించినప్పటికీ తనకు సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడం అనేది సరైంది కాదనే అంశాన్ని ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. అయితే ఎందుకు ఈ సమాచారం ఇవ్వలేని దానిపైన కూడా దీపాదాస్ మున్షి ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. జానారెడ్డి, దీపాదాస్ మున్షి లాంటి నేతలందరూ కూడా ఫోన్లో మాట్లాడుతున్నప్పటికీ ఈ అంశాన్ని ఆయన దీన్ని అవసరం లేదు, ఈ అంశానికి సంబంధించి తనకు గౌరవమని సమక్షంలో పక్షంలో ఎందుకు ఈ పార్టీలో ఉండాలనే అసహనాన్ని ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం విప్పు అడ్లూరు లక్ష్మణ్ కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పటికీ తన నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గను, పార్టీకి సంబంధించి ఉండాలా వద్దనే దానిపైన నిర్ణయం తీసుకున్నప్పటికీ తన ఎమ్మెల్సీ పదవికి అయితే రాజీనామా చేయాలనే అంశాన్ని ఆయన పదే పదే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన సన్నిహిత నేతలు అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఆయన సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలతో కోరుతున్నప్పటికీ ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు, ఇంతకంటే ఏం చేస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే కనబడుతోంది. ప్రస్తుతం తన ఎమ్మెల్సీకి సంబంధించి ఇంకా 9 నెలల సమయం ఉన్నప్పటికీ ముందే రాజీనామా చేయాలనే ఆలోచనకు ఆయన వచ్చినట్టుగా సమాచారం. ఈరోజు మధ్యాహ్నం అసెంబ్లీకి వెళ్ళి సెక్రటరీకి తన రాజీనామా లేఖ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అడ్లూరు లక్ష్మణ్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏం చెప్తా ఉన్నారు? పార్టీకి సంబంధించినటువంటి అధిష్టాన వర్గం కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మా ఇన్ఛార్జ్ జనసేట్ గారు కూడా మా జిల్లాకు సంబంధించిన పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు కూడా స్వయంగా ఇంటికి వచ్చి మాట్లాడడం జరిగింది. నేను కానీ మా ఎమ్మెల్యేస్ అందరం కూడా మాట్లాడడం జరిగింది. కొంచెం బాధాకరమైనటువంటి ఇష్యూ లోపల రాష్ట్రానికి పెద్ద దిక్కు, మా పార్టీకి పెద్ద దిక్కు. మరి సాధ్యమైనంత వరకు మా ప్రయత్నము మా పెద్ద దిక్కు మాయంబడి ఉంటాడని నమ్మకం నాకున్నది. ప్రస్తుతం జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దీపాదాస్ మున్షి కానీ మంత్రులు కానీ మీతో మాట్లాడుతున్నారు, సంబంధించి వారు ఎటువంటి అభిప్రాయం చెప్తా ఉన్నారు? ఎవరు ఈ అభిప్రాయం చెప్పినా కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకెవరు చెప్పేది ఏమున్నది దాంట్లో? ఇప్పుడు వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు తీసుకునే నిర్ణయం తీసుకున్నారు, ఓవర్. ఇట్ ఈస్ లెఫ్ట్ టు మీ నౌ హౌ టు రియాక్ట్. ఇట్ ఈస్ లెఫ్ట్ టు మీ నౌ whether to go by it or to defer with it. అదే ఆలోచనలు ఉన్నా. అంటే బీజేపీ నుంచి వెళ్ళి మీకు ఆహ్వానం అందుతుంది, ఇతర పార్టీలు అడుగుతున్నారని చెప్పి వాళ్ళు ఏదైతుందో జరిగిన పరిస్థితుల్లో నేనే ఒక విధమైనటువంటి ఒక మానసిక మనస్తాపానికి గురవుతుంటే మీరేదైతుందో ఆ పార్టీ వాడు మాట్లాడండి, ఈ పార్టీ వాడు మాట్లాడంటే ఏమనంటే మిమ్మల్ని మరింత మనస్తాపానికి గురి చేస్తున్నారు. జరిగిన పరిణామాలతో నేను మనస్తాపానికి గురవుతున్నాను. ఒక దిక్కు మీరు దాన్ని ఏదైతుందో మరింత మనస్తాపానికి గురి చేసినట్టు కనబడి తప్ప అంతకంటే ఎక్కువ లేదు. సంబంధించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టేనా? లెటస్ సీ. వస్తాం కదా అసెంబ్లీకి వస్తాం కదా బాబు. 1 వరకు వద్దాం అనుకుంటున్నా బాబు అసెంబ్లీకి. ఇది మొత్తానికి అయితే మధ్యాహ్నం అయితే రాకేష్ బుజ్జగించే కార్యక్రమం చైర్మన్ కు రాకేష్ లెట్ మీ ఇంటరప్ట్ యూ. సో అధిష్టానం బుజ్జగింపు కార్యక్రమం అయితే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నట్టుంది అని తెలుస్తోంది. సో అదేమన్నా ఫలించే అవకాశం ఉందని అడగపోయారా? అంటే ఎవరెవరు ఆయన టచ్లోకి వచ్చారు? కేవలం నిన్న మంత్రి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు, అయినా అది ఫలించలేదు. ఇంకా ఎవరు టచ్లోకి వచ్చారనే ప్రశ్న అడిగే అవకాశం ఏదైనా ఉందా? అఫ్కోర్స్ మనం చూస్తున్నాం ఆయన ముభావంగా ఉన్న పరిస్థితి కూడా ఖచ్చితంగా. నిన్నటి నుంచి కూడా
ఎస్ దీపాదోష్ మున్షితో పాటు మంత్రి శ్రీధర్ బాబు అలాగే జానారెడ్డి లాంటి ముఖ్యమైన నేతలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం సంబంధించి రాజీనామా చేస్తారనే సమాచారం ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో కేసీ వేణుగోపాల్తో మాట్లాడించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడించే అవకాశం కల్పిస్తోంది. లోపు పార్టీకి సంబంధించిన కీలక నేతలు జీవన్ రెడ్డితో మాట్లాడే అవకాశం కల్పిస్తుంది. అయితే ఏదైనా ఉన్నత పదవికో లేదంటే ఏదైనా హామీ దక్కితే తన రాజీనామాని వెనక్కి తీసుకునే అవకాశం ఏదైనా ఉందా? అడిగే అవకాశం మీకు కనిపిస్తోందా? పక్కన ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఎస్ ఖచ్చితంగా తనకు సంబంధించి పదవుల విషయంలో కోసం నేను ఈ బార్గెనింగ్ చేయట్లేదు. ఖచ్చితంగా గౌరవం అనేది కావాలి. నేను ఎప్పుడు కూడా పదవుల కోసం పనిచేయలేదు, పార్టీలో గౌరవం కోసం పనిచేశాను. ఆ గౌరవం లేని పక్షంలో ఇక్కడ ఉండడం వేస్ట్ అనేది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాస్త మనస్తాపానికి గురయ్యాను. ఇలాంటి సమక్షంలో పార్టీ నేతలు ఇంకా ఏం చెప్పినా ఏం చేస్తారో, ఇలాంటి ఆమె ఇచ్చిన పెద్దగా ఉపయోగం ఏంటనేది తన అభిప్రాయంగా చెప్తా ఉన్నారు. అంటే ఆయన కాంగ్రెస్తో ఆయనది సుదీర్ఘ ప్రయాణం కదా రాకేష్. సో ఇలాంటి కార్యక్రమం అంటే సంజయ్ అనేవాడు కాంగ్రెస్లోకి వస్తే పార్టీ బలపడుతుంది అనే అంశం కూడా కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు కదా. సో దాని అంశం ఆయన కమెంట్ చేసే అవకాశం ఏదైనా ఉందా? ఎస్ ఖచ్చితంగా పార్టీకి సంబంధించి సీనియర్ అయిన తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా నేతల పరిస్థితి ఏంటి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చేరికల విషయంలో సంజయ్ని తాను తప్పుపట్టట్లేదు, కానీ తన పార్టీ తను ఇన్ని రోజులు కష్టపడి ఈ పార్టీలో పనిచేసిన తనకు గౌరవం ఇవ్వకపోవడం అనేది సరైనది కాదు. నేతలు కనీసం ముందస్తు సమాచారం ఇచ్చి తన అభిప్రాయాన్ని తీసుకొని ఉంటే బాగుండేది, కానీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అనేది సరైనది కాదు. ఇన్ని రోజులు నేను ప్రజలకు సర్వీస్ చేశాను, వారందరికీ ఏం సమాధానం చెప్పాలనేది తన ఆవేదనగా చెప్తా ఉన్నారు. మధ్యాహ్నం 1 o'clockకి ఆయన సిఎల్పికి రాబోతున్నారు. అక్కడ పార్టీకి సంబంధించిన నేతలతో ఒకసారి మాట్లాడి ఆ తర్వాత తన రాజీనామాకు సంబంధించి లేఖను సమర్పించే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించి రాజీనామా చేయాలనే దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కానీ ఎమ్మెల్సీ పదవికి ఖచ్చితంగా రాజీనామా చేసి తీరుతాననేది మాత్రం ఆయన ప్రస్తుతం చెప్తున్న మాట. ఓకే రాకేష్.